మార్వెలస్ ఎపిక్ స్టోరీస్కు స్వాగతం. గత ఎపిసోడ్ 12లో జనమేజయుడు సర్పయాగము చేయ తలపెట్టుట గురించి తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో జనమేజయుడు భారత గాథ వివరించమని వ్యాస మహర్షిని అర్థించుట గురించి తెలుసుకుందాము. రండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సూతుడు వివరించాడు. జనమేజయుడు వ్యాస మహర్షిని కురుక్షేత్ర యుద్ధానికి కారణాలు తెలుపమని ప్రార్థించాడు. వ్యాసుడు తన శిష్యుడు వైశంపాయనుడిని మహాభారత గాథను వినిపించమని ఆదేశించాడు. జనమేజయుడు వైశంపాయనుడిని గౌరవించి గాథ వినడానికి సిద్ధమయ్యాడు. వైశంపాయనుడు వ్యాసమహర్షిని నమస్కరించి మహాభారత గాథను వివరించడం మొదలుపెట్టాడు. వ్యాసుడు విశ్వమానవ కళ్యాణార్థం మహాభారతాన్ని రచించాడు. గణనాథుడు దీనికి అక్షర రూపమిచ్చాడు. ఇది జయ, భారత, ఇతిహాసం, పంచమవేదం, భారత కావ్యం, వేదాంత గ్రంథం, నీతిశాస్త్రం, పురాణం అని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంథాన్ని చదివినవారు ఇహాపర సుఖాలు పొంది పాప విముక్తి పొందుతారు. దీనిలోని విషయాలు మరే గ్రంథంలోనూ లేవు. వైశంపాయనుడు మహాభారతంలోని ముఖ్య ఘట్టాలను క్లుప్తంగా వివరించాడు. దుర్యోధనాదుల ద్వేషం, పాండవులను హతమార్చ ప్రయత్నాలు, విదురుని సాయంతో పాండవుల రక్షణ, హిడింబాసుర సంహారం, భీవుని వివాహం, ఘటోత్కచుని జననం, పాండవులు ఏకఛత్రపురంలో తలదాచుకోవడం, ద్రౌపదీ స్వయంవరం, ద్రౌపదిని పాండవులు వివాహమాడటం, ఖాండవ ప్రస్థంలో నివాసం, సుభద్రార్జునుల పరిణయం, గాండీవం, దేవదత్తం బహుకరణ, జరాసంద వధ, రాజసూయ యాగం, మాయాజూదంలో రాజ్యలక్ష్మిని, గృహలక్ష్మిని కోల్పోవడం, ద్రౌపదీ వస్త్రాపహరణం, రాజ్యాన్ని తిరిగి కోల్పోవడం, పాండవుల అరణ్య, అజ్ఞాతవాసాలు, సంధి ప్రయత్నాల వైఫల్యం, కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, శకుని, దుర్యోధనుడు మరణించడం, అశ్వత్థామ పాండవసేనను వధించడం, పాండవుల విజయం. ఈ సంక్షిప్త గాథను విన్న జనమేజయుడికి ఆసక్తి పెరిగి పూర్తి మహాభారత గాథను వివరించమని కోరాడు. వైశంపాయనుడు వ్యాసమునింద్రుని వృత్తాంతంతో ప్రారంభించి మహాభారత గాథను వివరిస్తానని చెప్పాడు. పూర్వం వసువు అనే రాజు తపస్సు చేయగా ఇంద్రుడు అతనికి అమరత్వం, దివ్య విమానం, దివ్య పుష్పమాలిక ఇచ్చి రాజ్యపాలన కొనసాగించమన్నాడు. వసువు ఉపరిచర వసువుగా ప్రసిద్ధి చెందాడు. ఒకసారి శుక్తిమతి నదిని కోలాహల పర్వతం అడ్డుపడగా వసువు దాన్ని పారద్రోలి శుక్తిమతికి విముక్తి కలిగించాడు. శుక్తిమతికి కోలాహలుని వల్ల వసుప్రదుడు, గిరిక జన్మించారు. శుక్తిమతి వారిరువుర్ని వసువుకు బహుమతిగా ఇచ్చింది. వసువు గిరికను వివాహమాడి వసుప్రదునికి సైన్యాధిపత్యమిచ్చాడు. ఒకనాడ గిరిక ఋతుమతి కాగా వసువు ఆమెను కోరుకున్నాడు. కాని పితృదేవతల ఆజ్ఞపై వేటకు వెళ్లిన వసువుకు గిరిక తలపులతో రేతస్ఖలనం జరిగింది. దానిని ఒక డేగ ద్వారా గిరికకు పంపగా మరో డేగతో పోరాటంలో రేతస్సు యమునా నదిలో పడింది. బ్రహ్మశాపం వల్ల ఆడుమీనమై సంచరిస్తున్న అద్రిక అనే అప్సరస ఆ రేతస్సును భక్షించి గర్భవతి అయింది. జాలరి వలలో చిక్కిన అద్రిక గర్భం నుండి ఒక ఆడ, ఒక మగ శిశువు ఉదయించారు. శాప విమోచనం పొందిన అద్రిక దేవలోకానికి వెళ్ళింది. మగ శిశువు మత్స్యరాజయ్యాడు. దాశభూతి బాలికకు సత్యవతి అని పేరు పెట్టి పెంచుకున్నాడు. మత్స్యగంధకు వాసన వల్ల ఆమె మత్స్యగంధిగా ప్రసిద్ధి చెందింది. ఆమె యమునా నదిలో నావ నడిపేది. తీర్థయాత్రకు వచ్చిన పరాశర మహర్షి సత్యవతిని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆమె వసురాజు కుమార్తె అని దివ్యదృష్టితో గ్రహించాడు. పరాశరుడు తన తపోబలంతో పొగమంచు కల్పించి సత్యవతితో మాట్లాడాడు. సత్యవతి తన కన్యత్వం చెడితే ఎలా అని అడిగింది. పరాశరుడు ఆమెకు కన్యత్వం చెడకుండా యోజనగంధిగా సుగంధ పరిమళాలు వెదజల్లే వరమిచ్చాడు. పరాశరముని సాంగత్యం వల్ల సత్యవతి యమునా నదీ తీరంలో కృష్ణద్వైపాయనుణ్ణి ప్రసవించింది. జన్మించగానే 12ఏళ్ల వయస్సుకు ఎదిగిన ఆ బాలుడు తల్లికి నమస్కరించి తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్లాడు. పరాశరుడు కల్పించిన మంచు విడిపోయింది. సత్యవతి యోజన గంధి అయి తన కుటుంబాన్ని చేరింది. నీలజలధర శ్యామశరీరుడు కావడం వల్ల కృష్ణ అని, యమునా నదిలో ద్వీపంలో జన్మించడం వల్ల ద్వైపాయనుడు అని ఆయనే వ్యాస మహర్షిగా ప్రసిద్ధి చెందారు. వ్యాసమహర్షి తపస్సు చేసి లోకహితార్థం వేదాలను విభజించి మహాభారతాన్ని పంచమ వేదంగా
అష్టాదశ పురాణాలను అందించారు. రాబోయే ఎపిసోడ్లో దేవదానవుల అంశలతో భీష్మాది కురువీరుల జననం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.